కావలిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సామాన్యులతో కలిసి అల్పాహారం స్వీకరించిన ఎమ్మెల్యే ఇస్కాన్ ఆధ్వర్యంలో అక్షయపాత్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ నిర్వహణ పేదల అన్నానికి ₹1,00,000 విరాళం ప్రకటించిన అభయం స్వచ్ఛంద సేవా సంస్థ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి చెక్ను అందించిన ట్రస్ట్ సభ్యులు. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వ్రాలినది భరత ఖండము భక్తి పాడరతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 5 అంశాల మీద మొదటి సంతకం పెట్టిన రోజే మొట్టమొదట అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానని చెప్పిన ధర్మిల ఒక పవిత్రమైన రోజు, ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు, ఈ రాష్ట్రంలో పేదవాడికి స్వతంత్రం వచ్చింది, ఆకలి తీర్చుకునే స్వతంత్రం వచ్చింది. ఆకలితో కాదు, ఆరోగ్యవంతంగా నివసించేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితం మళ్ళా అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. కావలిలో ఈరోజు ఉదయాన మొట్టమొదట పేదలకి అన్నం పెట్టే పథకానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి శంకుస్థాపన, మొదటి ప్రారంభోత్సవం, మొదటి కార్యక్రమం చేయటం నా జీవితం ధన్యమైంది. అటువంటి బృహత్తర కార్యక్రమంలో ఈ రోజున కావలి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లో రోజుకి 700 మంది, ఉదయం టిఫిన్ 700, మధ్యాహ్నం 700 మంది, సాయంత్రం 700 మంది తినే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టణంలో నివసించేటువంటి ప్రతి పేదవాడిని కోరుకుంటున్నాం, ఈ అన్నా క్యాంటీన్ మీ సొత్తు, మీకోసం ఏర్పాటు చేసినటువంటిది ఈ క్యాంటీను, దీనికి హక్కుదారులు మీరు, తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సందర్భంగా నేను ఇంకొకసారి కూడా అందరికి కూడా తెలియజేస్తున్నా, ఈ క్యాంటీన్ పేదవాళ్ళ కోసం, ఆకలితో అలమటిస్తున్న పేదవాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి పథకాన్ని పేదవాళ్లే వినియోగించుకునే విధంగా కావలి పట్టణ పౌరులమైన మనందరం కూడా తోడ్పడాలని ఈ సందర్భంగా కావలి పట్టణ ప్రజానికాన్ని కూడా కోరుకుంటున్నాం.